హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నేను మీ అందరి కోసం ఒక స్పిరిచువల్ యాత్ర తీసుకొచ్చాను. హైదరాబాద్ నుంచి మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం వరకు ట్రైన్లో బడ్జెట్ ట్రిప్. జ్యోతిర్లింగ దర్శనం, టెంపుల్ హిస్టరీ, ఆర్తి విజువల్స్ అన్నీ కూడా ఫుల్ డీటెయిల్స్తో చెప్తాను. లెట్స్ స్టార్ట్ ద డివైన్ జర్నీ టు మహాకాళేశ్వర్ ఫ్రమ్ హైదరాబాద్. హైదరాబాద్ నుండి ఉజ్జయిన్కి చాలా ట్రైన్స్ ఉన్నాయి. కాచిగూడ ఎక్స్ప్రెస్, అజంతా ఎక్స్ప్రెస్, జైపూర్ ఎక్స్ప్రెస్ చాలా ఉన్నాయి. నేనైతే మైసూర్ టు జైపూర్ ట్రైన్ అయితే తీసుకున్నా. కాచిగూడలో రాత్రి 2 గంటలకు ట్రైన్ ఎక్కిన. నెక్స్ట్ డే 9:30, 10 గంటలకు రీచ్ అవ్వాల్సింది. ఆల్మోస్ట్ 3.5 గంటలు డిలే ట్రైను. ఎంత వరస్ట్ ట్రైన్ అంటే ఈ రూట్లో ఇది మొత్తం తిప్పుకుంటూ తీసుకొస్తుంది. భూపాల్, ఇటార్సీ మొత్తం తిప్పుకొని తీసుకొస్తుంది అనమాట. అదే మీరు హైదరాబాద్ నుంచి ఇండోర్ రీచ్ అయ్యి ఇండోర్ నుంచి జస్ట్ 55 కిలోమీటర్సే అనమాట ఉజ్జయిన్. అలా చేరుకుంటే చాలా క్విక్గా చేరుకుంటారు అనమాట. అదే ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పగలుగుతాను నేను. ఇంకో ఇదే ట్రైన్ అనమాట నేను వచ్చింది. వరస్ట్ ట్రైను, 3.5 గంటలు డిలే. సో మీరు మాత్రం ఇండోర్ దిగి ఇండోర్ నుంచి ఉజ్జయిన్ ఈజీగా చేరుకోవచ్చు. జస్ట్ 55 కిలోమీటర్సే. ఇండోర్ చేరుకోవడానికి చాలా ట్రైన్స్ ఉన్నాయి, వెరీ ఫ్రీక్వెంట్గా ఉన్నాయి ట్రైన్స్. తొందరగా ఇండోర్కి చేరుకోవచ్చు అనమాట. నేను ట్రైన్ దిగిన తర్వాత డైరెక్ట్గా హోటల్కి రీచ్ అయిపోయాను అనమాట. హోటల్స్ ఎక్కడ తీసుకుంటే బెస్ట్ అంటే టెంపుల్ దగ్గర తీసుకోవడం చాలా బెస్ట్. అక్కడ ఉజ్జయిన్లో మీకు డార్మెటరీస్ ఉంటాయి. ఇదే నేను తీసుకున్న హోటల్ అనమాట. 350 రూపాయలు. మీరు ఎక్కువ బార్గెన్ చేస్తే 200లకు కూడా ఇచ్చేస్తాడు రూమ్స్. చాలా తక్కువ కాస్టు టెంపుల్ దగ్గర. టెంపుల్కి జస్ట్ ఒక 300 మీటర్ దగ్గరలోనే ఈ రూమ్ అనమాట. చూడండి ఎంత బాగుందో. డబల్ బెడ్, మంచిగా వాష్రూమ్, మంచిగా స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయి నేనైతే టెంపుల్కి బయలుదేరిపోయా. నేనైపోయి ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే దర్శనానికి బయలుదేరుతున్నా. 250 రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్ అయితే తీసుకున్నా. బడా గణేష్ వినాయకుని టెంపుల్ ఆపోజిట్లోనే మీకు టికెట్స్ దొరుకుతాయి. మీరు తీసుకొని దర్శనం లైన్లోకి వెళ్ళిపోవచ్చు. టెంపుల్ లోపల మొబైల్స్ నాట్ అలౌడ్. ఫ్రెండ్స్, 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం. మహాకాల్ అంటే టైంని కూడా కంట్రోల్ చేయగలిగే దేవుడు అని అర్థం అన్నమాట. ఈ లింగం సౌత్ ఫేసింగ్ ఉంటుంది, అందుకని దక్షిణమూర్తి అని కూడా అంటారు. ఈ టెంపుల్ చాలా రేర్. సౌత్ ఫేసింగ్ జ్యోతిర్లింగం చాలా రేర్ అండ్ చాలా పవర్ఫుల్ కూడా. మహాకాళేశ్వర్లో మనకు 5 టైమ్స్ ఆరతి ఇస్తారనమాట. అవి ఏంటంటే ఒకటేమో భస్మారతి, ఇంకోటేమో మంగళారతి, ఇంకోటేమో భోగారతి, ఇంకోటేమో సంధ్యా ఆరతి, ఇంకోటేమో శయన ఆరతి అని అంటారు. భస్మారతి అర్లీ మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ అవుతుంది. నిజంగా గూస్ బంప్స్ వచ్చేస్తాయి. మొత్తం శివలింగాన్ని భస్మంతో కప్పి పూజ చేస్తారు. అబ్బాబ్బాబ్బా. ఒకవేళ మీరు భస్మారతికి వెళ్ళాలనుకుంటే ముందే ఆన్లైన్లో మీరు టికెట్స్ బుక్ చేసుకోవాలి. లేదా 1 day బిఫోర్ టెంపుల్ దగ్గర కౌంటర్స్ ఉంటాయి. అక్కడ మీరు వచ్చి ఆధార్ కార్డ్ ప్రొడ్యూస్ చేసి మీరు టికెట్స్ అయితే తీసుకోవచ్చు. చాలా లిమిటెడ్ టికెట్స్ అయితే ఉంటాయి అన్నమాట. మొత్తం భస్మారతిలో శివుణ్ణి నాగసాధులందరూ కలిసి మొత్తం హోలీ యాష్ భస్మంతో పూజ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చి మంగళ ఆరతి మార్నింగ్ 7 o'clock ఉంటుంది. భోగారతి 10 AM ఉంటుంది. మళ్ళీ సంధ్యా ఆరతి ఈవినింగ్ 7 o'clock ఉంటుంది. నైట్ 10:30కి శయన ఆరతి అని కూడా ఉంటుంది. అది కూడా తప్పకుండా చూడాల్సింది. ఒకవేళ మీకు చూసే అవకాశం లేకపోతే టెంపుల్ బయట స్క్రీన్స్ ఉంటాయి అన్నమాట. టెంపుల్లో ఆరతి జరుగుతుంటే బయట స్క్రీన్స్లో ఆ ఆరతిని చూసి ఆ ఆశీర్వాదాలు తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. కానీ ట్రై చేయండి. భస్మారతి ది వన్ ఆఫ్ ది బెస్ట్. చాలా బాగుంటుంది. భస్మారతికి వెళ్ళాలంటే తప్పనిసరిగా పంచ కట్టుకోవాలి, షర్ట్ ఉండొద్దు. లేడీస్ అయితే ట్రెడిషనల్ డ్రెస్ తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. మిగతా ఆరతిలకు టికెట్ అవసరం లేదనమాట. ఇప్పుడు మనం బడా గణేష్ మందిర్కి వెళ్తున్నాము. ఇది టెంపుల్ లోపల చాలా చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి, అవి కూడా దర్శించుకోండి. చూడండి ఎంత పెద్ద గణేశుడో, చాలా బాగుంటుంది. టెంపుల్కి జస్ట్ ఆపోజిట్లోనే ఉంటుంది. తప్పనిసరిగా వెళ్ళండి. ఇది కూడా లోపల మనకు ఎట్లాగో వీడియో తీయడానికి అలౌడ్ లేదు కాబట్టి టెంపుల్ బయట చూడండి గోపురం చూస్తుంటే మైండ్లో పీస్ వస్తుంది. నిజంగా టెంపుల్ గోపురం ఫస్ట్ టైం చూడంగానే నాకైతే ఇట్లా గూస్ బంప్స్ వచ్చేసింది. నాకైతే
ఇది మొత్తం మహాకాళేశ్వర్ కారిడార్ అనమాట. మీకు నైట్ వ్యూ కూడా చూపిస్తాను. నైట్ టైం ఇంకా బాగుంటుంది. డే టైంలో మీకు టెంపుల్ బయట చెప్పుల్ స్టాండ్స్ మరి ప్లస్ వాష్రూమ్స్, కారిడార్, చాలా పెద్ద కారిడార్ అనమాట. నాదైతే మహాకాళేశ్వర్ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. టెంపుల్ బయటికి వచ్చేసాను. ఇప్పుడు చూడవలసిన ప్లేసెస్ ఏవేవి ఉన్నాయంటే హర్సిద్ధి మాతా శక్తిపీఠం ఒకటి, రామ్ఘాట్ ఒకటి, కాలభైరవ టెంపుల్ ఒకటి, సందీపని ఆశ్రమం ఒకటి, నెక్స్ట్ మంగళనాథ్ మందిర్, చాలా ఉన్నాయన్నమాట. మనకు టెంపుల్ బయట ప్యాకేజ్ అయితే దొరుకుతుంది. ఆటోస్ వాళ్ళు 400 to 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు ఆటో తీసుకున్నారంటే చుట్టుముట్టు సిటీ బయట ఒక 10 to 15 కిలోమీటర్స్ మొత్తం అయితే అవుతుంది అనమాట. ఒక్కొక్క టెంపుల్ 2 to 3 కిలోమీటర్స్, 2 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అంతంత దూరంలో ఉంటాయి. ఇప్పుడైతే కాలభైరవ టెంపుల్కి వచ్చాను. చూడండి, అబ్బా, కాలభైరవ టెంపుల్లో కాలభైరవుని చూస్తుంటే నాకైతే గూస్ బాంబ్స్ వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు ఇక్కడ జనాలందరూ మద్యం సమర్పించేవారు అని విన్నాను. నేను వెళ్ళినప్పుడైతే అసలు లిక్కర్ నాట్ అలౌడ్ టెంపుల్లో. టెంపుల్ ప్రాంగణంలోనే మీకు చాలామంది తాయెత్తులు కట్టించుకుంటూ ఉంటారు. అది కూడా చూపిస్తాను. మీరు నాదైతే కాలభైరవ టెంపుల్లో అయితే దర్శనం అయిపోయింది. నెక్స్ట్ మంగళనాథ్ టెంపుల్కి వెళ్దాము. ఇక్కడ చూసారు కదా, చాలామంది అయితే ఇక్కడ కాలభైరవుడు తాయెత్తులు అయితే కట్టించుకుంటున్నారు. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కట్టించుకోండి. ఇప్పుడు మనం మంగళనాథ్ మందిర్కి వచ్చాము. మొత్తం దునియాల ప్రపంచంలో మంగళ గ్రహానికి అంటే మార్స్కి టెంపుల్ ఇక్కడ ఒక్కటే ప్లేస్లో ఉందన్నమాట. ఇంకెక్కడా లేదు. ఇది ఆల్మోస్ట్ ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ టెంపుల్ నుంచి 6 కిలోమీటర్లు అనమాట. మీరు ప్యాకేజ్లో వచ్చేస్తే మీకు ఏం ప్రాబ్లం ఉండదు. చూడండి, లోపల అందరు మంగళ గ్రహానికి ఎలా అయితే అందరూ అభిషేకం చేస్తున్నారు. ఇక్కడ చాలామంది కుజదోషం ఉన్న వాళ్ళు పూజ చేయించుకుంటారు. మా మ్యారేజ్ డిలే, ఫైనాన్షియల్ ట్రబుల్స్, అలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళందరూ ఇక్కడ పూజలు చేయించుకుంటారనమాట. స్పెషల్లీ ట్యూస్డే రోజు చాలా పూజలు అవుతూ ఉంటాయి. ఇప్పుడైతే మహర్షి సందీపని ఆశ్రమంకి అయితే వచ్చాము. ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ నుంచి 4 కిలోమీటర్స్ దూరంలో ఈ టెంపుల్ ఉందన్నమాట. గురు సందీపని చాలా పెద్ద టీచర్ అన్నమాట. ఇక్కడనే కృష్ణుడు, బలరాముడు, సుధాముడు చిన్నతనంలో చదువుకుంది ఇక్కడనే అన్నమాట. కృష్ణుడు, బలరాముడు, సుధాముడు ఇక్కడ 64 కళలు నేర్చుకున్నారని చెప్తూ ఉంటారు. మ్యూజిక్, మ్యాథ్స్, కత్తిసాము చాలా నేర్చుకున్నారని చెప్తారు. ఇక్కడ మీకు ఒక వీడియో కూడా చూపిస్తాను నేను. ఒక టెంపుల్ ఉంటుంది, అందులో కృష్ణుడు, బలరాముడు ఎలా చదువుకున్నారు ఏంటి అనేది మొత్తం ఆర్ట్ ఫామ్లో ఉంటుంది. చాలా బాగుంటుంది, చూడండి. ఇప్పుడైతే మనం గట్కాళికా మందిర్కి అయితే వచ్చాము. ఇది ఒక శక్తిపీఠం అని కూడా చెప్తూ ఉంటారు. ఇది ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట మహాకాళేశ్వర్ టెంపుల్ నుంచి. ఈ 51 శక్తిపీఠాల్లో ఇక్కడ కూడా మాతా సతీ గట్ అంటే పైన లిప్స్ ఇక్కడ పడినాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ టెంపుల్కి కాళిదాస్తో కూడా కనెక్షన్ ఉందన్నమాట. కాళిదాసు అతను ఇక్కడ పూజ చేయడం వల్ల సరస్వతి బ్లెస్సింగ్స్ లభించి ఆయన చాలా గొప్ప వ్యక్తి అయ్యాడని చెప్తూ ఉంటారు. చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో. మీరు కూడా ఆశీర్వాదం తీసుకోండి. జై మా కాళీ. ఇప్పుడు మనం హర్సిద్ధి మాతా మందిర్కి వచ్చామన్నమాట. ఇది ఉజ్జయిని టెంపుల్ నుంచి చాలా దగ్గరలో ఉంది, జస్ట్ 1.5 కిలోమీటర్ దూరంలో. ఇది కూడా 51 శక్తిపీఠంలో ఇది కూడా ఒక శక్తిపీఠం అని అంటూ ఉంటారు. ఇక్కడ ఈవినింగ్ ఇవన్నీ దీపాలు వెలిగిస్తారు. చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. హర్సిద్ధి మాత చూసి ఆశీర్వాదం తీసుకోండి. ఈ శక్తిపీఠ ఆలయంలో శివాలయం ఒకటి ఉంది, మళ్ళీ గణేష్ టెంపుల్ ఒకటి ఉంది, మళ్ళీ అండర్ గ్రౌండ్లో టెంపుల్ కూడా ఉంది. చూడండి, ఈవినింగ్ 7 o'clock ఇక్కడ మొత్తం దీపారాధన చేస్తారు. చాలా బాగుంటుంది. టక 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 పైకి ఎక్కేస్తూ ఉంటారు. అలా 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 దీపాలన్నీ వెలిగిస్తూనే ఉంటారు. ఈ సౌండ్ వింటే అబ్బా, వినండి ఆరతి ఎట్లా జరుగుతుందో.
ఇప్పుడు బ్యాక్ టు ఉజ్జయిన్ మహాకాళేశ్వర టెంపుల్. దగ్గరలోనే ఇక్కడ విక్రమాదిత్య స్టాచ్యూ ఉంది. క్షిప్రా నదికి జస్ట్ ఆనుకొనే చూడండి, చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ చూడబోయే ప్లేస్ వచ్చేసి రామ్ ఘాట్ అనమాట. ఇది జస్ట్ టెంపుల్కి 2 కిలోమీటర్స్ 1.5 to 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది. చాలామంది ఇక్కడ గంగా ఆరతి చాలా బాగా జరుగుతుంది అనమాట. ఇక్కడ కూడా గంగా ఆరతి అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు మహాకాళేశ్వర్ కారిడార్ చూద్దాము. చాలా బాగుంటుంది, చాలా పెద్దగా నిర్మించారు, చాలా డెవలప్ చేశారు. తప్పకుండా కారిడార్ నైట్ టైంలో వ్యూ అయితే సూపర్ ఉంటుంది, తప్పనిసరిగా మీరు చూడండి. ఈ ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ టూర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. హైదరాబాద్ నుంచి ఉజ్జయిన్కి కంప్లీట్ బడ్జెట్లో ట్రావెల్ చేశాను. చాలా కష్టపడి మీకోసం వీడియో తీశాను. ప్లీజ్ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, 100% నేను రిప్లై ఇస్తాను. నేను ఇక్కడ నుంచి ఇప్పుడు ఇందోర్ బయలుదేరుతున్నా. ఇందోర్ నుంచి ఓంకారేశ్వర్కి బయలుదేరుతున్నా. ఓంకారేశ్వర్ వెళ్ళిన తర్వాత మీకు అక్కడ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, తప్పనిసరిగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. Go!